నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం మనం లిబర్టీ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రజా హక్కుల వాళ్ళు, ప్రజా సంఘాలు, అలాగే విద్యార్థి నాయకులు చాలామంది ఇక్కడ ధర్నా చేస్తారు. ఏదైతే కర్ణగుట్టను చుట్టుముట్టిన కేంద్ర బలగాలు ఆదివాసులను, మావోయిస్టులను అంతం చేసే ప్రయత్నం చేస్తారు, మావోయిస్టుల మీద మరణహోమం చేస్తున్నారని చెప్పి మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. నమస్తేనే, ఏదైతే ఇప్పుడు కర్ణగుట్టను చుట్టుముట్టిన కేంద్ర బలగాలు మావోయిస్టులను అంతం చేసే ప్రయత్నం చేస్తారు, అలాగే ఏదైతే ఆపరేషన్ కగార్ అని చెప్పి సెంట్రల్ హోంశాఖ మినిస్టర్ అమిత్ షా గారు మార్చి 31 వరకు ఏ ఒక్క మావోయిస్టులు లేకుండా అంతం చేస్తామని చెప్పి మాట్లాడేది. దీన్ని ఎలా చూడాలి? ఇది అనేక మంది ప్రపంచంలో గతంలో హిట్లర్ అలా చేసిండు, ముసోలిని అలానే చేసిండు. ఈ రాష్ట్రంలో, దేశంలో అనేక మంది పాలకులు ప్రజా ఉద్యమాలు ఎన్నికూడతామని చెప్పి ఊరిలో ఊగి వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు. అట్లనే ఈ నరేంద్ర మోడీ అమిత్ షా ప్రభుత్వాలు కూడా కాలగర్భంలో కలిసిపోయే సమయం ఆసనమైంది. ప్రజలు చైతన్యవంతంగా అనంతవరకు ఆటలు సాగుతాయి. కాబట్టి మేము దీన్ని ఆపరేషన్ కర్రెగుట్ట 2 ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఆపాలని, విప్లవకారులను చంపడాన్ని ఆపాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కుల సమస్య, ఆర్థిక సమస్య, అదేవిధంగా నిరుద్యోగ సమస్య, విద్యా సమస్య, అదేవిధంగా అనారోగ్య సమస్యని పరిష్కరించలేనంత వరకు ఈ సమాజంలో ప్రజల మౌలిక సదుపాయాలు సమస్యల్ని పరిష్కరించేంత వరకు ఉద్యమాలను వెనకగొట్టి విప్లవాలని ఆపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే మాత్రం వీళ్ళు అవివేకంగానే మనకి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ 2ని ఆపాలి. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే మార్చి 31వ తేదీలోపు మావోయిస్టులు అంతం చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే మార్చి 31 లోపు ఈ దేశంలో విద్యార్థులందరూ కూడా ఉచితంగా విద్య ఇస్తామని చెప్పేసి ప్రకటించమనండి. ఈ దేశంలో నిరుద్యోగులకు విద్య ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడమనండి. లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు లేని వర్గాల విద్యార్థులకి, ప్రజానీకానికి కనీస మౌలిక వసతులు, కనీస వైద్య సదుపాయాలు లేక అనేక మంది ప్రాణాల పిట్టల రాలిపోతూ ఉన్నాయి కదా, వాటిని ఇస్తామని చెప్పండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయితే ఉంది కదా, ఇప్పటికీ భూమి సమస్య అలానే ఉంది. పేద బడుగు లేని వర్గాలు భూమికి దూరంగా ఉన్నారు. ఈ దేశంలో మెజార్టీ ఆదివాసీ జనం, మెజార్టీ దళిత ప్రజానికం, బీసీ బడుగు వర్గాల ప్రజలు భూమికి దూరంగా ఉన్నారు కదా, భూమి అందరికీ పంచుతామని చెప్పేసి హామీ ఇవ్వమనండి. ఈ మొత్తం ఏమి చేతగాక అక్కడ ఉన్నటువంటి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మధ్య భారతంలో ఉన్నటువంటి మొత్తం ఖనిజ సంపదని అంబానీ, అదానీ, వేదాంత లాంటి కంపెనీలకి కార్చౌకగా అప్పుచెప్పడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఊరిలోగుతూ ఉంది. అందుకోసం అక్కడ ఉన్నటువంటి ఉద్యమాన్ని అంచివేసి అక్కడ ఉన్నటువంటి సహజ సంపద 73 రకాల ఖనిజ సంపదను మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం కోసం, అప్పనంగా అప్పచెప్పడం కోసం, ఫ్రీగా అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఆపరేషన్ కర్రగుట్ట, ఆపరేషన్ కగారు, ఇప్పుడు ఆపరేషన్ కగార్ 2. ఎవరి కోసం అండి ఆపరేషన్ కగారులు? ఎవరి కోసం? ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగులకి బోబెట్టాయి ఈ ఆపరేషన్ కగార్ 2లు. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలకు అనుకూలంగా ఉన్న వాళ్ళ మీద ప్రజా వ్యతిరేకమైన చర్యలతో మీరు విడుచుకుపడతా ఉన్నారు కదా. ఈ దేశంలో 77 ఏళ్ల స్వతంత్రంలో మహిళల మీద ఎందుకు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి? దాన్ని మీరు ప్రశ్నించాల్సిన అవసరం లేదా ఈరోజు ఈ దేశంలో? కాబట్టి ఇప్పటికైనా సమస్యలనే ప్రాతిపదికగా చర్చలు చేయకుండా చర్చిస్తామన్న వాళ్ళ మీద డ్రోన్ల దాడుతోని బాంబింగ్ చేస్తూ, చంపివేస్తూ ఈరోజు ఏం సాధిస్తానికి ఈ ఆపరేషన్ కర్రగుట్ట చేస్తున్నారని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. వెంటనే దీన్ని ఆపేయాలి. మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఇప్పటికే వాళ్ళు ప్రకటించి ఉన్నారు, మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి మాట్లాడినారు. కాబట్టి ఎప్పటికైనా శాంతి చర్చ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. శాంతి చర్చలకు మీరు సిద్ధమని చెప్తున్నారు, కానీ మరి ఎందుకు కేంద్రం శాంతి చర్చలు చేయట్లేరు? అలాగే ఏదైతే ఎవరైనా గలం విప్పి ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అని చెప్పి ఒక ట్యాగ్ పెడుతుంది. దీని ఎలా ఇప్పుడు శాంతి చర్చలు చేస్తే ఈ దేశంలో ఇప్పటిదాకా మనం మాట్లాడుకునే సమస్యలన్నీ కూడా చర్చలోకి వస్తాయి. ఈ సమస్యలు చర్చలోకి రావద్దు అని అంటే వాళ్ళ గొంతును నొక్కేసి వాళ్ళని అంతమొందించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా అంటే ఒకళ్ళు అంతమొందించినంత మాత్రాన ప్రజలు తిరగబడకుండా, ప్రజలు ఉద్యమించకుండా పోతారా? అది అసము. ఒక ఉద్యమం అనేది ఒక రూపంలో కాకపోతే ఇంకొక రూపంలో వస్తుంది. ప్రపంచ చరిత్ర చూసుకున్నా ఇప్పటిదాకా మనం అనేకమైన ఉద్యమాల చరిత్ర చూసుకున్నా కూడా అదే మనకు తేడా తెల్లని చేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రశ్నించే వారిని, అంటే ఈరోజు అక్కడుండి పోరాడితేనేమో నక్సలైట్లని, బయట ఉండి ప్రజా సంఘాల గొంతుని వినిపిస్తేనేమో అర్బన్ నక్సలైట్లే అని చెప్పేసి ఈ మొత్తం మోడీ ప్రభుత్వ ఫాసిస్ట్ చర్యలో భాగం. ఫాసిజం ఏం చేస్తుందంటే, ఫాసిజం అమల్లో భాగంగా ఎవరు అడ్డు వచ్చినా కూడా వాళ్ళని చంపేస్తుంది. అందుకే 6 ఏళ్ల ఆదివాసీ చిన్న పాపం నుంచి ఈరోజు అనేక మంది వృద్ధాప్యంతో బాధపడుతున్నా కూడా అందరినీ కూడా చంపేస్తున్న పరిస్థితిని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. అనేక మందిని చంపేస్తూ ఉన్నారు. ఈరోజు విద్యార్థులు రోడ్లలో, నగరాల్లో ఉన్న విద్యార్థుల మీద కూడా ఉపా కేసులు పెట్టి మీరు జైల్లో వదులుతూ ఉన్నారు కదా. మరి గౌరీ లంకేష్ ఏం పాపం చేసింది? గౌరీ లంకేష్ ఏ తప్పు చేసింది? గోవింద్ పనిసర లాంటి వాళ్ళు ఏం తప్పు చేశారు? మరి సాయిబాబా లాంటి వాళ్ళు ఏం తప్పు చేశారు? ఇట్లాంటి వాళ్ళ యొక్క
ఆ, అనుభవం మనకు ముందు కళ్ళ ముందే కనపడతా ఉంది కదా. మరి ఇట్లాంటి ఒక మరి అంటే అటువైపు ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లు అనడం, లేదా ప్రశ్నించకపోతే సపోర్ట్ చేయకుండా ఉండడం, ఇట్లాంటి ఒక చర్యలు అనేది ఇది మోడీ ప్రభుత్వ ఫాసిస్ట్ చర్యలో భాగంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఫాసిజాన్ని అమలు చేస్తాం, ఈ దేశంలో ఏకీభవించిన గొంతులు మొత్తం కూడా నొక్కేస్తామనంటే అది సాధ్యం కాదు. ఈ దేశమే ఒక ప్రజాస్వామిక దేశం, ఈ దేశమే ఒక చైతన్యవంతమైన దేశం. కాబట్టి ఎప్పటికైనా ఉద్యమాలు వస్తాయి, ఉద్యమాల ద్వారానే దీన్ని ఎన్నుకోగడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే చాలా మంది మావోయిస్టులు ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా మంది ఎన్కౌంటర్ అయిపోయారు, కొంతమంది లొంగిపోతున్నారు, ఇంకా అడవుల్లో నక్సలైట్లు ఉన్నారనుకోవచ్చా? అడవుల్లో నక్సలైట్లు ఉన్నారా లేదా అనేది మావోయిస్ట్ పార్టీ ప్రకటించాలి, మనం కాదు కదా ప్రకటించేది. ఇక్కడ ఉన్న వాళ్ళు మేము ప్రజాస్వామికంగా యాజ్ ఎ డెమోక్రటిక్ రైట్స్గా వాళ్ళ హక్కుల్ని కాపాడాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. వోల్టైర్ అనే తత్వతో ఒక మాట అన్నాడు, నన్ను ఏకీభవించని వాని గొంతైనా నేను వినిపిస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాను. అందులో భాగంగానే మేము ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినాం, నిరసనలు చేపట్టినాం. అంతిమంగా ఈరోజు ఆపరేషన్ కగార్ 2 పేరుతోని మళ్ళా బాంబింగ్ కోసం అనేక మందిని చంపడం కోసం ప్రయత్నం చేస్తూ దాన్ని కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని మరి ఈ ఆపరేషన్ ఆపే ప్రయత్నం చేయొచ్చా? ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక చొరవ చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో కానీ లేకపోతే మన భూభాగంలోకి కేంద్ర ప్రభుత్వ బలగాలు రాకుండా అడ్డుకట్ట వేయడానికి ఒక ప్రయత్నంగా చేయొచ్చు. కానీ ఆ రకమైన ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అని అంటే వీళ్ళందరూ కూడా ఒకే తాను ముక్కలు, ఒకడు ముందుంటాడు, ఒకడు వెనకుంటాడు. అంతేగాని ఈరోజు ఆ రకమైన ప్రయత్నం చేయట్లేదు. వీరు మేనిఫెస్టోలో కూడా చెప్పారు. అనేకమైన సందర్భాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు మావోయిస్టులు ఉంటే నక్సలైట్లు ఉంటే మంచిగా ఉండా అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడిన ఒక పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కావచ్చు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక అవకాశంగా ఉంది కాబట్టి ఈ ఆపరేషన్ కగార్ 2 ఆపడం కోసం ఒక ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.